అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ అంటే బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నం చేస్తే షాక్ అవుతారు. మరి ఇంతకీ తులారాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ బుధవారం నాడు వీరి జీవితంలో ఎటువంటి సంఘటన జరగబోతున్నాయి, ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, రాబోయే రోజులలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనే విషయం సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. రాబోయే రోజుల్లో తులారాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇంత ముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా తులారాశిలో జన్మించిన జాతకులు ముందుంటారు. ఎందుకని అంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఇప్పటి వరకు అప్పులు కూరుకుపోయిన మీరు అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు దళభారం దిగినట్టు అనిపిస్తుంది. ఇదంతా చూసేవారు షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించి సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి తులారాశి వారు. ఎందుకంటే నిజం మీ వెంటే పరుగు పెడుతుంది కాబట్టి. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అనేది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఆశించిన విధానంగా ఆదాయం పొందుతారు. వ్యాపారంలో ప్రాఫిట్స్ వస్తాయి. వృత్తిలో కూడా చక్కటి ఆదాయం వస్తుంది. ఉద్యోగం సంబంధించి మీకు ఈ సమయంలో శాలరీ పెరుగుతుంది. అదేవిధంగా ప్రమోషన్ వస్తుంది. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా పొందడం జరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు అలాగే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యాన్ని ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అంది వస్తాయి. ఈ టైంలో కెరియర్లో కొన్ని ఒడిదొడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇకపోతే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న బిజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేందుకు ఛాన్స్ ఉంది. అవును, అందుకే మీరు ఏ విషయంలోనైనా సరే చాలా యాక్టివ్గా ఉండాలి తులారాశి వారు. 1-2 సార్లు ఆలోచించినా పర్వాలేదు. ఫైనల్గా మాత్రం కానీ తులారాశి వారు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ ఇబ్బంది కుటుంబ సభ్యులపై పెట్టుకున్న నమ్మకం ఒంబు కాకుండా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని మీరు తర్వాత మీరు ఎంత బాధపడిన జరిగే నష్టాన్ని ఎప్పటికీ కూడా ఎవరు కూడా పూడ్చలేరండి. ఇకపోతే ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలనుకున్న వారుగా ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు తొందరపడి ఎలాంటి డిసిషన్ తీసుకోకండి. కొన్ని రోజులు ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఇకపోతే దైవందిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులకి ఏప్రిల్ 23వ తేదీ అంటే బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు తెలిస్తే కనుక నిజంగా షాక్ అవుతారు. అవునండి, మీరుంటుంది నిజమే. తులారాశి జాతకులు ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా నష్టపోతారండి. ఒక స్త్రీ పగపట్టి చేసేది తెలిసే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఇంతకు ఏంటో ఆ స్త్రీ చేసేది నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి. అటువంటి ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ యొక్క ఏప్రిల్ నెలలో తులారాశి వారిని ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. కాబట్టి ఆ స్త్రీ విషయంలో చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, తులారాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ బుధవారం నుంచి ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వడంతో వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతగానో ఉంది. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది. మీరు వెంటనే ఈ స్త్రీతో బంధం తెచ్చుకుంటే కనుక ఒకవేళ ఇప్పటికీ ఆమెతో ట్రావెల్ అవుతుంటే కనుక ఆమె రిలేషన్ మీరు తెగదెంపులు చేసుకుంటే కష్టాలు అనేవి తీరుతాయండి. లేదంటే మీరు చాలా లాస్లోకి వెళ్ళి నష్టపోతారు. ఇకపోతే తులారాశి వారికి ప్రస్తుత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో తులారాశిలో జన్మించిన జాతకులకు బాగా కలిసి వస్తాయి. ఇకపోతే వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాలు ఇస్తాయి. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తిత్వం మీకు సంబంధం ఏర్పడుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు వ్యాపారాన్ని
దేశం నలుమూలలు విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి, కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం మీకు డోకా లేదని తెలియజేస్తున్నారు పండితులు. ఈ రాశి వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా బాగుంటుందని, అతి తక్కువ వారికి మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఉద్యోగం విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏదైనా వివాదాలు తలెత్తినా త్వరలో పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులారాశి జాతకులు సక్సెస్ అవుతారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి. మీరు పై చేయి సాధిస్తారు. మీ శత్రువు కంటే ముందంజలో ఉంటారు. జీవితంలో భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన మేల్కొంటుంది, కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది. మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఇకపోతే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్స్ పొందుతారు. తులారాశి జాతకులు ఏమైనా కనుక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్లయితే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండవచ్చు. మీకు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి ప్రాఫిట్స్లు వస్తాయి. సమర్థవంతం హెల్ప్తో వ్యక్తితో అధికార సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. విదేశాలు చదువుకోవాలని, అక్కడ వ్యాపారాలు చేయాలని, సెటిల్ అవ్వాలని, ఇలా ఏ విధంగా థింక్ చేసినా సరే అడుగు ముందుకు పడుతుంది. ఇక ప్రేమ సంబంధాల పరంగా మీ యొక్క మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తే మీకు శుభాలు కలుగుతాయి. కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడతారు, చూసి జాగ్రత్త మాట్లాడడం మంచిది. ఎక్కువగా చనువు తీసుకున్న అలానే మాటలు అంటే ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి లవ్ విషయంలో కాస్త అంత కేర్ తీసుకోండి. మీ బంధం మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఇకపోతే తులారాశి వారు ఏ రంగంలోనైనా సరే చాలా ఈజీగా మీరు సామర్థ్యం ఉంటుంది. మీకున్న తెలివితేటలు ఎదుటి వాళ్ళని సైతం బోల్తా కొట్టగిచ్చగలుగుతారు. ఎవరైనా సరే మీ మాటలు పడిపోతారు. మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి. మరి ఇక రకరకాల బేస్ నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్స్ ఉన్నాయి. విద్య, ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇన్కమ్ బాగా ఎక్కువగా వచ్చిన ఖర్చులు కూడా అదుపు తగ్గట్లుగా రెట్టింపు అవుతాయి. ఇక నుంచి తులారాశి వ్యక్తులు కష్టపడి పనిచేసేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తులారాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని పరిహారాలు చేసినట్లయితే మీకు అంతా కూడా శుభ ఫలితాలు పొందుతాయి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి ఇంట బయటపడతారు. ఇంకా ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తులారాశి జాతకులు సుబ్రహ్మణ్యుని ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ఇకపోతే గురువారం చేసేటువంటి విష్ణు పూజలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పూజలు తులారాశి జన్మించిన జాతకులకు ఎంతో మేలు చేస్తాయి. ఇక అలాగే గురువారాల్లో ఆ ఆలయంలో పసుపు రంగు పప్పు, అరటి పండ్లు మరియు ఏదైనా స్వీట్స్ను పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే గురుబలం మీకు పెరుగుతుంది. ఇక అదేవిధంగా మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు గురువారం స్టార్ట్ చేసినట్లయితే మీకు అంతా కూడా కలిసి వస్తుంది. ఇక మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి జమేలి లేదా జాస్మిన్ ఆయిల్ లేదా సింధూరాన్ని సమర్పించండి. ఇక ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి. ఇది తులారాశి జన్మించిన జాతకులకి అదృష్టం తీసుకొస్తుంది. కాబట్టి ఇక ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మికవేత్తలు పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు ఆర్జుకునే వ్యక్తులకు తోసినంత సేవ చేసుకోండి. శనివారాలు ఆలయాల రూపంలో పురోహితులు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. తులారాశి వారు ఇక ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణ చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం, చక్కటి శ్రేయస్సు అనేది లభిస్తుంది. కాబట్టి తులారాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ అంటే బుధవారం రోజు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చేస్తే మీకు ఏ విధంగా మీకు షాకింగ్ అనిపిస్తుంది, అదేవిధంగా మీకు రాబోయే రోజులలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మీకున్న సమస్యల నుంచి ఎలాంటి పరిష్కారాలు ఫాలో అవ్వాలన్నది ఈరోజు వద్దనుకున్న వెళ్ళిపోయిన ఒక ఆడ మగ ఎందుకోసం వస్తున్నారు అనుకున్నాం కదా, ఎందుకో అదేంటో చూద్దామండి. గతంలో తులారాశి వారికి సంబంధించి ఎవరైనా వివాహమైన వ్యక్తులు, వారికి సంబంధించిన భార్యాభర్త ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని హేళన చేసి మీరు వారిని ఏదో అంటున్నారు, లేదంటే వారిపైన అంటే మగవారైతే ఆడవాళ్ళు చేసుకున్నారని, ఒకవేళ ఆడవాళ్ళైతే మగవారి పైన పెట్టి టార్చర్ తట్టుకోలేక తల్లిగారింటికి పుట్టింటికి వెళ్ళిపోతున్నారంటూ పిల్లల్ని ఎవరైతే మీ దగ్గర వదిలేసి వెళ్ళారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే అండి, ఒక ఆడ మగ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో అప్పట్లో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవచ్చండి. కాబట్టి
ఇప్పుడైతే మీ ప్రేమ అలాగే మీ యొక్క పిల్లలు గుర్తుకు రావడం వలన వారు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. అది కూడా ఏప్రిల్ 23వ తేదీ బుధవారం రోజు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన మీ భార్య లేదా మీ భర్త మీకోసం మీ యొక్క ప్రేమ, మీ పిల్లలు చూడాలనే తపనతో మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు చేసిన తప్పు తెలుసుకుంటారు. తప్పు ఎవరిదైనా సరే వదిలి వెళ్ళిపోవడం తప్పు. ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే ఉండి గెలుచుకోవాలి.